నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. ప్రస్తుతం నేనైతే కుక్కట్పల్లి దగ్గరికి అయితే రావడం జరిగిందండి. సో హైడ్రా ఇక్కడికి కూడా దూసుకొచ్చిందని చెప్పొచ్చు. సో బుచ్చమ్మ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అంటే మార్నింగ్ నుండి అయితే న్యూస్ రావడం జరిగింది. తన ముగ్గురు కూతుళ్లను ఎంతో ముద్దుగా పెంచుకొని పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి కట్నం కింద 3 ఇండ్లు ఇవ్వడం అయితే జరిగింది. అవి ఎక్కడ కూల్చేస్తున్న భయంతోనైతే తను ఆ టెన్షన్కే తన గుండె జారిపోయిందని చెప్పొచ్చు. మొత్తానికి తీసుకుంటే మనం మొన్నటి నుండి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ 2 నెలలకెళ్ళి హైడ్రా ఒక్కొక్కరి గుండెల్లో బాంబులు పేల్చే విధంగానే వచ్చేస్తుంది. ఏ టైంలో బుల్డోజర్స్ వచ్చి వాళ్ళ ఇంటి మీద కూల్చుతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా మొత్తానికైతే అటెన్షన్ గానే ఉంటుంది. అసలు అందరు నిద్రపోకుండాను. సో నిన్న తీసుకుంటే మనం కొత్తపేటకి వెళ్ళినప్పుడు అది చెప్పాము. లాస్ట్ టైం తీసుకుంటే మూసీ నది గురించి. ఈ రోజు కుక్కట్పల్లిలో కూడా వాతావరణం అలాగనే ఉంది. అంటే మీకు ఇవి కూల్చి వేస్తారని తెలిసిన తర్వాత నా అమ్మ ఆత్మహత్య చేసుకుందా? నాకు తెలియదు, మా అమ్మ ఏం చెప్పలేదు. బాగా మంచిగా లేదు నాకు అసలు. వల్లనే ఆమె చనిపోలేదు. లేదు ఆమెకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి లేదు అయితే మాట్లాడడం జరుగుతుంది. లేదు, ఆమెకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఏమున్నాయి పర్సనల్ ప్రాబ్లమ్స్? ఉన్న ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసి మా పెద్దమ్మ అవుతుంది. ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చేసేసారు అక్కడ ఆల్రెడీ. నోటీస్ ఏమో వచ్చింది అనేసరికి చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి అది ఇంకా టెన్షన్ తట్టుకోలేకనే ఆమె అటెంప్ట్ చేసింది. మీతో బాగానే ఉండేదా? అందరితో బాగుండేది, చాలా బాగుండేది అందరితో. మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఆమె లేదంటే. అంత స్ట్రాంగ్ మనిషి. ఆమెకి ఎందుకు ఇట్లా చేసుకుందో కూడా మాకు తెలియదు అసలు. లేదు, హైదరాబాద్లోనే ఖచ్చితంగా. ఇప్పుడు ఏ టైం నుంచి ఆమె ఆత్మహత్య ఎట్లా చేసుకున్నామే మాకు కరెక్ట్గా తెలియదు. మేము అసలు అయిన తర్వాతనే మాకు న్యూస్ తెలిసే మేము వచ్చినాం. నాకు అసలు కరెక్ట్గా తెలియదు. ముగ్గురు ఆడపిల్లలే, వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. జస్ట్ హైదరాబాద్లోనే, మెయిన్ హైదరాబాద్లోనే ఇదంతా. ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో చెప్పలేము అంతే. ఇంకా మేమేం కోరుకోవాల్సిందేముంది? మనుషుల ప్రాణాలు పోయినాక వస్తాయి ఆ ప్రాణాలు. కానీ ఇంక ఇట్లాంటివి ఆపేయాలి ఖచ్చితంగా. పేదవాళ్ళ జోలికి పోవద్దు అంతే. అంకుల్ మీకు తెలుసా బుచ్చమ్మ అంటే? ఏమవుతారు మీకు? మా వదిన అవుతుంది. ఆమె అంత చనిపోయేంత ధైర్యం ఉందా? ఓన్లీ హైడ్రా కోసం ఇట్లా హైడ్రా కోసం పిల్లల కోసం అట్లా అయిందని. మీతో ఏమన్నా అంటే ఏరియాలో షేర్ చేసుకోవడం ఇట్లా జరిగింది? మాకు ఊరంతలాలు మాకు పెద్ద మనుషులు వంచినప్పుడు మేము ఊరంతలాలు బతుకుతున్నాం కష్టం చేసుకుని. ఇక వాళ్ళకు కష్టపడి కొనుక్కొని అత్తమామ ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు, సొంతము ఇక కష్టపడి. లేదు మేడం, అలాంటివి కాదు. ప్రాముఖ్యంగా ఉంటే మేము పక్కనే ఉంటాం, మాకు తెలియదా? మేము పక్కనే ఉంటాం, మాకు తెలియదా? అలాంటి ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తం అందరినీ పరిశీలిస్తుంది. మాదే కాదు, ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తుంది. నమస్తే మేడం, నా పేరు మల్లేష్ అండి. చనిపోయిన బుచ్చమ్మకి ఏమవుతారు మీరు? మాకు అత్తమ్మ కావాలండి. చెప్పడం జరిగిందా మీకు హైడ్రా వల్ల అని చెప్పిందా? లేకపోతే? అవునండి, హైడ్రా వాళ్ళు అవి కాల్ చేయమని చెప్పి వచ్చిరంట. వాళ్ళు కాల్ చేసేయమని చెప్పిరంట. వచ్చి చెప్పినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఇక ఎందుకంటే మేము అప్పుడు కష్టపడి కట్టుకున్నాము, వద్దంటే ఇన్లేవు. భార్యాభర్తలు అండర్స్టాండింగ్లా వద్దంటే ఇన్లేవు, మనం ఇంకా కట్టుకుంటుంటిమి అంటే వాళ్ళందరూ చెప్పిరంట. అది ఎఫ్టీఎల్ లేదు, మంచిగానే ఉంది కాబట్టి వాళ్ళు కట్టేసుకోరు. ఆయన ముగ్గురు అమ్మాయిలే అయినప్పుడు వాళ్ళు ఏం చేశారు, కట్టుకున్నప్పుడు కష్టపడి పాలు అమ్ముకొని కట్టుకురు. వాళ్ళు పాల దందా చేసుకొని కట్టుకురు. వాళ్ళు ముగ్గురు అమ్మాయిలకు 3 బిల్డింగ్లు ఇచ్చేసిండు. వాళ్ళకు ఇక అమ్మాయిల కొడుకులు లేరు కాబట్టి వాళ్ళు కట్టుకోరు. అయితే ఈ హైదరాబాద్ ఎప్పుడైతే కాల్ చేయాలని చెప్పిరో అప్పటి నుంచి ఆమె మనస్తాపానికి చెంది ఇక ఆ టెన్షన్ తట్టుకోలేకున్నది. లేదు 100% హైదరాబాద్లోనే ఆమె. వీళ్ళు వచ్చి నోటీసులు ఏమి ఇవ్వలేరు, కాల్ చేయాలని చెప్పి వెళ్ళిరంట. మార్కులు గట్టి ఏం వేయలేరు, కాకపోతే వీళ్ళు వచ్చి చెప్పిపోయారంట. ఎవరు వచ్చి చెప్పిండ్రు అనేది తెలియదు, ఆమెకే తెలియదు. ఈమె ఇది చేసుకుంది.
సో ఇప్పుడు ఇంకా పోస్ట్ మార్టం రాలేదు. పోస్ట్ మార్టం ఇంకా రాలేదండి. ఇంకా రాత్రి తీసుకెళ్లారు. ఇంకా డెడ్ బాడీ రాలేదు. ఇంకా పోస్ట్ మార్టం కాలేదు, రాలేదు. మీతో ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుందా, మంచిగా షేర్ చేస్తుందా ఏదన్నా ఉంటే? ఏం బాగానే ఉంటాను. ఆమెకి ఇంత గుండె ధైర్యం ఉందా చేసుకునే? బాగానే ఉంది, ఆయన మంచిగా మాట్లాడుతున్నాయి. వాళ్ళ ఉన్న ప్రాపర్టీ మొత్తం అదే అండి. ఇక వాళ్ళకి ఏం లేదు, బిల్డింగ్లే ఉన్న ప్రాపర్టీ బొడగొట్టుకొని ఎక్కడ ఉంటారు వాళ్ళు? చేయొద్దు కదా. గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ తీసుకొని ఇతరులతో తీసుకొని వేలమేసి అమ్ముకుంటారు. అలాంటిది ఇప్పుడు ఆ చెరువుని ఏం చేస్తాడు అతను? చెరువు ఉంది, తాగనీళ్ళు అవి నందనవనం చేస్తున్నారట కదా. నందనవనం మనుషుల ప్రాణాలు తీసుకొని నందనవనం చేస్తే ఏం లాభం మేడం? మీరందరే కదా, మీరు ఎవరికి వేసారు ఓటు అసలు? కాంగ్రెస్ వేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తాం? మా బతుకులు ముంచేస్తుంది. ఇప్పుడు నమ్ముకున్నాం కదా ఏదో మంచి చేస్తారు అనుకొని, ఇలా చేయదు కదా. గరీబ్గా బీదోళ్ళని చేయొద్దు కదా. కోరుకుంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు? మరి నాశనం అయిపోవాలని కోరుకుంటాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏంటండి? మరి ఉంచుకుంటారా? 8 నెలలు అయింది కదా ప్రభుత్వం. ఇట్లా రేవంత్ రెడ్డి మంచి పేరు తెప్పించుకోవడం మంచిగా చేస్తాడు అనుకుంటే ఇలాంటి కూల్చడాలు ఇలా చేస్తే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మారుతుంది అనుకున్నాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. కానీ ఈ కూల్చివేతలు అనేది సరికాదు. ఇది ఎంతోమంది పాపం రూపాయి కూడబెట్టి చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఒక్కొక్కటి 5-6 ఫ్లోర్స్ ఇవన్నీ ఇట్లా డిస్మెంటల్ చేస్తే పాపం వాళ్ళ భవిష్యత్తు ఏం కాదు. ఒక్కొక్కరు చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇలా చూస్తున్నాం కదా, అదే ప్రాబ్లం ఈరోజు. ఆమె 2 రోజులు 3 రోజులు అన్నం తినక గుండె వాళ్ళకి ఈరోజు అట్లా జరిగిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పటికీ ఆపుకోవాలని కోరుతున్నాను. నా పేరు లక్ష్మి. నేను తోటి కూడా అవుతా. ఆమె పెద్ద ఆమె. ఆమెకి ఎన్నెళ్ళు చాలు ఎట్లా చేసుకుందో మాకే అర్థమైతే లేదు. మాకే ధైర్యం చెప్తుండే. లేదు చెప్పలేదండి, చెప్పలేదు. ఎన్నడూ చెప్పలే మాకు. ఆమె ఎన్నడూ కూడా అనకపోవు. నేనేమన్నా చేసుకుంటా అని కూడా ఎన్నడూ అనకపోవు. ఒక మాట కూడా ఎన్నడూ అనకపోవు. ఆమె ధైర్యం పిల్లల కోసము ఎప్పుడు ధైర్యంగా బతుకు. నా పిల్లల్ని ఎవరు చూస్తారా అని ఆమెనే ధైర్యంగా బతుకు. ఇంకా మేమే టెన్షన్ పడి నేను కొట్లాడుకొని నేనే ఏమన్నా అంటే పిల్లలను సాధియాలనే బతికి సాధియాలి, పిల్లల్ని నడుపుతారు మనం గణేసిపోతా అని నన్నే బెదిరిస్తుండే. అసలు మాకు కనువరకు చెప్పకుండా ఆమెనే ఇట్లా చేసుకుంది. ఏం చెప్పలేదామా? కిరాణాలు ఒకటి మొన్న అన్నం కూర్చున్నాము. కిరాణాలని కాల్ చేయమన్నారటనే అని ఇదొక మాట చెప్పింది అంతే. ఇంకా వేరే విషయం ఏం చెప్పలేదు. పిల్లల దగ్గరికి ఏం పోలేదు. బిడ్డ బాగాలేదు, నడిపామే. మొన్న ఇండియా ఉంటే తోలిచ్చేసి వచ్చింది. బిడ్డల దగ్గరికి ఏం పోలేదు ఈ మధ్యలో. ఇప్పుడు 10-20 రోజులకు వాళ్ళ బిడ్డల దగ్గర పోలేదు. నోటీసు కూడా ఇవ్వలేదు. ఇది అది ఆమె ఇల్లు, ఇది రోడ్డు, ఇది కూలగొట్టిరు, ఎదురు బదులు కూలగొట్టిరు. అయితే వాళ్ళ కిరాయిలని కాల్ చెయ్యి అని చెప్పిరంట. కాల్ చేస్తే చెప్పకుండానే కూలగొడుతురు కదా. ఈ ఇల్లు కూలగొడుతురేమో 2 అంతరాలు కట్టిరు. 300 గదాలలో 2 అంతరాలు బిడ్డలా కట్టించేసింది. ఇంత కష్టపడి కట్టినాక ఏమవుతుందో అన్న టెన్షన్లా ఇట్లా చేసేసుకోండి. కొడుకులు లేరు, 3 బిడ్డలే. కష్టపడి పెళ్ళిళ్ళు చేసింది. పాలు హెచ్ఎల్లో డ్యూటీ చేస్తుండే, పాల దంద చేస్తుండే. 2 చేసిండు మా బావ. 2 డ్యూటీ చేసు దంద చేసు అన్న మంచిగా ఉండేవాళ్ళు. అప్పులేం లేవమ్మా. హెల్త్ నాకన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆమెకు థైరాయిడ్ తప్ప వేరే రోగం లేదు. బీపీ లేదు, షుగర్ లేదు, గట్టిగా ఉంది మనిషి. దానివల్లనే ఏ ప్రాబ్లం లేదు. ఆలోచించి నేను రోజు కూర్చుందాము. మా తిని ఒకదాన్ని కూర్చుందాము. ఏదన్నా ఉంటే మాట్లాడదాము. మావి ఇట్లా అన్నాడని మేము అట్లా అన్నామని సంసారం గురించి మాట్లాడుకుందాము. కానీ 3-4 రోజులు అవుతుంది ఇల్లు దులుపుకుంటా బియ్యం ఇచ్చేది ఎల్లుండని ఎవరో పని అలా చేసుకుంటున్నామమ్మ. 4 రోజులు అవుతుంది మాట్లాడక. 4 రోజులు కూడా మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాము. కొట్లాడుకోలేదు, ఎన్నడూ ఒక మాట కొట్లాడుకోలేదు మేము. కానీ అనుకోలేదమ్మా, మాకు కళ కూడా కానిలే. మేము ఎన్నడూ ఆమె ఇట్లా అయింది దాని కిరాయిలో లొల్లు పెడితేనే ఉరికి వరకు నేనే షాక్ అయినా. ఏమో మా రాత్రి నుంచి ఈయన ఎమ్మెల్యే సార్ వచ్చిండు పొద్దురా.
ఎమ్మెల్యే సార్ వచ్చి మాట్లాడి కృష్ణారావు వచ్చిండు మాట్లాడిండు. మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఇంత టెన్షన్ పెట్టి ఇంత చేస్తుండమ్మా ఎందుకో ఏమో. మేము ఇంత టెన్షన్ పెట్టి ఇంట్లో అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలే. ఇక కష్టపడ్డాము బతికినాన్ని వరకు ప్రశాంతంగా మొత్తం అనుకున్నాం. మేము ఎన్నడూ కష్టపడే బతికినాము, ఎన్నడూ సుఖపడి బతకలే. ఇప్పుడు ప్రభుత్వం ఏమో మా వల్ల అయితే కాలేదు, ఆమె పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి బయట మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏం లేదమ్మా, ఏం కోడళ్ళతో కొట్లాడిందని చెప్పాలా, కొడుకులతో కొట్లాడిందని చెప్పాలా, కొడుకులు మాటలు తిట్టిరని చెప్పాలా, ఎవరు అని చెప్పు. కొడుకులు లేరు, కోడళ్ళు లేరు, ముగ్గురు బిడ్డలు ఎవరింట్లో కాడ వాళ్ళు ఎవరు. ఆమె అయిపోయినాకనే ఫోన్లు చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు మేము తోటికోడలో ఇక ఈ ఇంట్లో ఉంటే మళ్ళీ ఆ ఇంట్లో ఉండ్రి. మేము తోటికోడలో అన్నదమ్ములు ఎన్నడూ కొట్లాడుకోలేము. మేము ఆశలు పంచుకున్నప్పుడు కూడా కొట్లాడుకోకుండా ఇంజనీర్ తెచ్చి పంచుకున్నాం. నేను బుధవారం నాడు నా హనుమాన్ తోలుకొని పోయినా, అక్క వంట చేసినావా అంటే తిన్నరాక అంటే తినలేదే, తినాలి ఇంకా అన్నది 1 గంటకు పోయినా. బుధవారం నాడు 1 గంటకు పోయినా, బుధవారం నాడు 1 గంటకు మాట్లాడినా ఆమెతో నేను. బుధవారం నాడు నుంచి ఇల్లు దులుపుకుంటా ఇల్లు చేసుకుంటా, ఆమె ఇంట్లో ఆమెనే ఉంది, నా ఇంట్లో నేను ఉన్నా, మాట్లాడలేదు. ఏమో అమ్మ 2 అవుతుంది అన్నారు, ఎంత అవుతుందో తెలియదు. ప్రస్తుతం తీసుకుంటే వాళ్ళ చుట్టాలైనా కావచ్చు, అంటే వాళ్ళ బంధువులైనా కావచ్చు అండి, వాళ్ళ తోటి కోడలు చెప్తుంది మేము ఆర్థికంగానే అన్ని విధాలుగానే బాగానే ఉన్నాము, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, బట్ ఓన్లీ హైడ్రా వల్లనే హఠాత్తుగా భయాందోళనకు గురి అయ్యి తను మాత్రం బుచ్చమ్మ ఈరోజు వీళ్ళందరి మధ్యలో లేకుండా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో ఇది జరిగింది ఓన్లీ ప్రభుత్వం నుండి అని చెప్పేసి ప్రభుత్వం అక్కడ కూర్చొని మాట్లాడమే కాకుండా ఏంటి ఇక్కడ దాకా వచ్చి వీళ్ళ సమస్యలను తెలుసుకుంటేనే కదా వీళ్ళ ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.